దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ఒకవేళ అనే మాట ఉంది అక్కడ. చూడండి ఎంత అద్భుతమైన మాట. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా, యెహోవాను వెదకండి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత నుండి మీరు దాచబడుదురు. దేవుడు ఎంత ఉపద్రవాన్ని ఇచ్చినా సరే అందులో తప్పించుకునేదానికి దారిని కూడా చూపెట్టే ఉపద్రవాన్ని తీసుకుని వస్తాడు. నోవ కాలంలో ఆయన కోపం వచ్చింది, అందరినీ తుడిచిపెట్టాలనుకున్నాడు. ఒక ఓడను సిద్ధపరిచాడు. అందరికీ చెప్పు, వెళ్ళి ఓడలోకి రమ్మని చెప్పు. అందరూ ఎగతాళి చేశారు. ఏమైనా పిచ్చా నీకు? ప్రపంచం మునిగే వర్షం వస్తుందా ఏంటి? ఊర్లో ఓడ కడుతున్నావే అన్న వాళ్ళంతా మునిగి చచ్చారు. ఓడైతే దేవుడు కట్టించాడా? జంతువులు రక్షించబడ్డాయి, మనుషులు పోయారు. సొదొమ గొమొర్రా నాశనం చేసేటప్పుడు లోతు, నీకు ఎవరైనా బంధువులు ఉన్నారా? వెళ్ళి పిలువు వాళ్ళని, నేను రక్షిస్తా. పిలిస్తే వాళ్ళు ఏమన్నారు? ఎగతాళి చేశారు లోతుని. ఏంటి పిచ్చా నీకు? ఆకాశం నుంచి వర్షం పడుతుందేమో కానీ అగ్ని పడుతుందా? పిచ్చా నీకేమైనా? పోయారు. ఇక్కడ కూడా దేవుడు జపన్య ద్వారా ప్రకటించి, జపన్య నేను బలిని సిద్ధపరిచాను, అందరిని నాశనం చేస్తాను, పక్షుల్ని, జంతువుల్ని, మనుషుల్ని, సముద్ర మత్స్యాలు మొత్తం తుడిచిపెట్టేస్తాను. అయితే ఒకవేళ ఎవరైనా మారుమనసు పొందుతారేమో, ఒకవేళ ఎవరైనా నన్ను వెదుగుతారేమో, ఒకవేళ ఎవరైనా తమ్ము తాము తగ్గించుకుంటారేమో, ఒకవేళ తమ్మును తాము తగ్గించుకొని నీతిని వెదుగుతారేమో, నన్ను వెదుగుతారేమో, వారిని నేను రక్షిస్తాను, వారిని నేను దాచిపెడతాను. యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయం గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత నుంచి మీరు దాచబడతారు. ఈరోజు నీకు నాకు దేవుడు ఇస్తున్న ప్రకటన ఇదే. మీరు పాపాలు చేస్తున్నారు, సిగ్గుమాలిన పనులు చేస్తున్నారు, నాకు తెలుసు. నా కళ్ళెదురుగా చేస్తున్నా, నాకు తెలుసు. అయితే ఒక అవకాశాన్ని ఇస్తున్నా, మారు మనసు పొందండి, పశ్చాత్తాపం పొందండి. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. కాగా మేము ఆయనతోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొర ఆలకించుతనే, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటినే అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఎప్పుడంటే రక్షణ దినం? ఇప్పుడే. ఈ చర్చ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తానని గ్యారంటీ మీకుందా? నిన్న ఒక ఫోన్ వచ్చింది, పలానా వ్యక్తి చనిపోయాడు అని. ఎవరు ఆ వ్యక్తి? వయసులో ఉన్నాడు, బాగా బలంగా ఉన్నాడు, పుష్టిగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, బాగా డబ్బున్నాడు. ఎందుకు చనిపోయాడంటే హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ వస్తే ఎంతసేపు సమయం వేస్తుంది? 1 సెకండ్లో మనిషిని తీసుకొని వెళ్ళిపోతుంది, అంతే. మా నాన్న బెడ్ మీద పడుకో అన్నాడు, వింతగా ప్రవర్తిస్తున్నాడు. వెంటనే డాక్టర్కి అర్థమైంది. సిస్టర్ అడ్రినలిన్ తీసుకురా అన్నాడు. అడ్రినలిన్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఆ అడ్రినలిన్ అనే ఆ షాట్ ఇస్తే, ఆ ఇంజెక్షన్ వేస్తే మనం ఏదైనా చేసేదానికి, ఆపరేషన్ చేసేదానికో లేకపోతే ట్రీట్మెంట్ ఇచ్చేదానికి కొంచెం సమయం ఇస్తుంది. అది వెంటనే చనిపోకుండా ఆపుతుంది కాసేపు ఆ ఇంజెక్షన్. చివరి దశలో ప్రయోగిస్తారు దాన్ని. అడ్రినలిన్ షాట్ అంటే చివరి దశలో, ఇక చనిపోతాడు అనేటప్పుడు వేస్తారు దాన్ని. కాసేపు సమయం పెరుగుతుంది, ఈలోపు మనం ఏదో ఒకటి చేయొచ్చు అనేటట్టుగా చివరి అస్త్రం అది ఒక వ్యక్తిని కాపాడడానికి. మా నాన్నను చూసి డాక్టరు సిస్టర్ అడ్రినలిన్ అన్నాడు. ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి అడ్రినలిన్ తెచ్చేటప్పటికి మా నాన్న వెళ్ళిపోయాడు. ఏంటి కారణం అంటే స్ట్రోక్. అడ్రినలిన్ షాట్ వచ్చేంత వరకు కూడా టైం ఏదో స్ట్రోకు, హార్ట్ అటాక్ అన్నది. మీ గ్యారంటీ ఉందా ఇంటికి వెళ్తామని? వెళ్తే సంతోషం, వెళ్ళాలని కోరుకుంటున్నా, వెళ్తే సంతోషం, ఉండాలని కోరుకుంటున్నా, ఉంటే సంతోషం. కానీ ఎవరికి ఎంత సమయం దేవుడు నిర్ణయించాడో మనకు తెలియదు. కాబట్టి రక్షణ దినం ఇదే, ఈరోజే, ఇప్పుడే. రేపు కాదు, వచ్చే క్రిస్మస్ కాదు, వచ్చే గుడ్ ఫ్రైడే కాదు, ఈరోజే రక్షణ దినం.
వినబడిందా యేసుప్రభు సువార్త? మరి ఈరోజు రక్షణ పొందు, ఈరోజు మారు మనసు పొందు, ఈరోజే బాప్తీసం తీసుకో, ఇప్పుడే బాప్తీసం తీసుకో. లేదంటే పెద్ద కూతురు పెళ్లి చేయాలి, ఉంటావేంటే? ఇంకో అంతస్తు కట్టించాలి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అర్థం కాలే సువార్త నీకు, ఇంకా బాధ్యతలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగం రావాలి, మొదటి వారికి విడాకులు ఇచ్చి రెండో వారిని చేసుకోవాలి. ఇవి పెడుతున్నావు అంటే నీకు సువార్త ఎక్కలేదని అర్థం.